హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ మ్యాట్రిడ్ ఫిల్టర్ని డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మ్యాట్రిడ్ ఫిల్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ని డిరైవ్ చేస్తున్నాం. ఓకే, ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ మ్యాట్రిడ్ ఫిల్టర్ ఈజ్ డిరైవ్డ్ బై యూజింగ్ స్క్విర్స్ ఇన్ఈక్వాలిటీ. స్క్విర్స్ ఇన్ఈక్వాలిటీ కాకుండా ఇంకా వేరే మెథడ్స్తో కూడా మనం దీన్ని డిరైవ్ చేయగలం. బట్ మనం ఇప్పుడు ఈ మెథడ్ మాత్రమే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ మెథడ్ యూజ్ చేసి డిరైవ్ చేయబోతున్నాం. ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్ ఆఫ్ ద లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ ఫిల్టర్ విత్ మ్యాక్సిమైజ్ ద అవుట్పుట్ ఎస్ఎన్ఆర్ ఈస్ గివెన్ బై. లీనియర్గా అండ్ టైమ్ ఇన్వేరియంట్గా ఉన్న ఫిల్టర్ అన్నది మ్యాక్సిమైజ్ అవుట్పుట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో, మ్యాక్సిమం అవుట్పుట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో జనరేట్ చేసే దాని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ని మనం ఇక్కడ రాసుకున్నాం. ఇదే మ్యాట్రిడ్ ఫిల్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా అదే మ్యాక్సిమం సిగ్నల్ టు నాయిస్ రేషియోని అవుట్పుట్ని ప్రజెంట్ చేస్తుంది. పాసిబుల్ అనమాట. వెన్ ద ఇంపల్స్ నాయిస్ ఈజ్ స్టేషనరీ అండ్ హ్యాస్ యూనిఫామ్ స్పెక్ట్రల్ డెన్సిటీ. స్టాండర్డ్ నాయిస్ డెన్సిటీ ఉందన్నమాట. స్టాండర్డ్గా స్టేషనరీగా ఉంది, అందులో ఫ్లక్చువేషన్స్ లేదు. అప్పుడు మనకి మ్యాక్సిమం రేషియో వస్తుంది, నాయిస్ రేషియో వస్తుంది. అది ఎలా అంటే మోడ్లెస్ ఆఫ్ S0 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ బై n. ఇక్కడ S0 ఆఫ్ టీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం అవుట్పుట్ సిగ్నల్ అనమాట. మ్యాక్సిమం అవుట్పుట్ సిగ్నల్ని S0 ఆఫ్ టీ అనుకుంటాం. n ఇస్ ద మీన్ స్క్వేర్ నాయిస్ పవర్ అట్ రిసీవర్ అవుట్పుట్. రిసీవర్ దగ్గర నాయిస్ పవర్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ S0 ఆఫ్ టీ అన్నది అవుట్పుట్ సిగ్నల్, మ్యాక్సిమం అవుట్పుట్ సిగ్నల్. ద రేషియో RF ఈజ్ twice the average of signal to noise ratio when input signal is a rectangular sine wave pulse. Average input ratio, the ratio RF అన్నది twice the average, twice the average of signal to noise ratio ఉంటుంది when input signal is a rectangular sine wave. Rectangular sine wave అంటే ఇలా సైన్ వేవ్స్ మనం పాస్ చేస్తాం కదా, అవి రెక్టాంగులర్ టైం డిలేతో పాస్ చేస్తాం అనమాట. ఓకే, మనం పల్స్ మాడ్యులేటెడ్ ఉంటాయి కదా, పల్స్ మాడ్యులేటెడ్ సిగ్నల్స్ ఉంటాం కదా, అట్లా రెక్టాంగులర్ సైన్ వేవ్స్ అంటాం. అలాంటి సైన్ వేవ్స్ని మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు మనకి RF అన్నది ట్వైస్ ద యావరేజ్ ఆఫ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో వస్తుంది అనమాట. ఓకే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఫిల్టర్ విత్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్ H ఆఫ్ F ఈజ్. అవుట్పుట్ వోల్టేజ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, అవుట్పుట్ మ్యాగ్నిట్యూడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకు వచ్చిన రిసీవర్కి మాడ్యులేస్ అప్లై చేస్తాం. మాడ్యులేస్ అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ S ఆఫ్ F విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్ అనుకున్నాం కాబట్టి H ఆఫ్ F e⁻j2π_ft df మాడ్యులేస్ అనమాట. వేర్ S ఆఫ్ F ఈజ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ రిసీవ్డ్ సిగ్నల్. మనం ఆల్రెడీ ఇంతకుముందు డెరివేషన్స్లో కూడా చేసాం. S ఆఫ్ F ఎలా వస్తుంది? S ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to S ఆఫ్ t e⁻ -j2πft1 dt ft dt. దీనికి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ రిసీవ్డ్ సిగ్నల్కి చేస్తే మనకి ఈ ఫంక్షన్ వస్తుంది, S ఆఫ్ F వస్తుంది, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వస్తుంది. ద మీన్ అవుట్పుట్ నాయిస్ పవర్ ఈస్ గివెన్ బై. అవుట్పుట్ నాయిస్ పవర్ n అనుకున్నాం కదా, దాన్ని ఎలా వస్తుందంటే ఈక్వల్ టు n0/2 ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to H ఆఫ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఫిల్టర్ హోల్ స్క్వేర్ df, వేర్ n0 ఈజ్ ఇన్పుట్ నాయిస్ పవర్ పర్ యూనిట్ బ్యాండ్విడ్త్ అనమాట. ఇన్పుట్లో ఉండే నాయిస్ పవర్ అనమాట పర్ యూనిట్ బ్యాండ్విడ్త్, పర్ బ్యాండ్విడ్త్కి ఒక బ్యాండ్విడ్త్కి వచ్చి. ద హాఫ్ రిప్రజెంట్స్, ఇక్కడ ఉన్న హాఫ్ ఉంది కదా, అది ఫ్యాక్టర్ బిఫోర్ ఇంటిగ్రల్ సైన్ ఈజ్ బికాస్ ద లిమిట్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ -∞ to ∞ తీసుకున్నాం కాబట్టి 1/2 పెట్టుకుంటాం. బట్ n0 ఈజ్ డిఫైన్డ్ యాజ్ నాయిస్ పవర్. n0 నాయిస్ పవర్ యూనిట్ బ్యాండ్విడ్త్ ఓవర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ F. పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ Fలోనే మనకి n0 అన్నది వాల్యూ అవుతుంది అనమాట, ఇన్పుట్ నాయిస్ పవర్. ఓకే, అజ్యూమింగ్ T1 ఇస్ ద టైమ్. T1ని ఇక్కడ T1ని T కింద రిప్రజెంట్ చేస్తాం, ఎట్ విచ్ అవుట్పుట్
మోడ్యులస్ ఆఫ్ ఎస్ నాట్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ఈజ్ మ్యాక్సిమం. ఇది మ్యాక్సిమం అయినప్పుడు టీ అన్నది T1 కింద మారుతుంది. ఓకే, ఆర్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మనకి ఈక్వేషన్ 3 వచ్చింది, ఎన్ అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది, మోడ్యులస్ ఆఫ్ ఎస్ నాట్ ఆఫ్ టీ అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇలా సబ్స్టిట్యూట్ చేశాక అకార్డింగ్ టు స్క్విజ్ ఇన్ఈక్వాలిటీని మనం ఇన్వాల్వ్ చేసుకుని ఇక్కడ ఈ పి అండ్ క్యూ ఆర్ టూ కాంప్లెక్స్ ఫంక్షన్స్. స్క్విజ్ ఇన్ఈక్వాలిటీ యొక్క ఫంక్షన్ని ఇక్కడ రాసుకుంటున్నాం. దీన్ని మనం దీనికి రిలేట్ చేసుకుంటూ మనం కన్వర్ట్ చేసుకుంటాం. స్క్విజ్ ఇన్ఈక్వాలిటీ ఫంక్షన్ యొక్క మోడల్ ఇది. ఇంటిగ్రల్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్ అనమాట. ఈ స్టార్ రిప్రజెంట్ చేస్తుంది, మల్టిప్లికేషన్ కాదు, కాంప్లెక్స్ కాంజుగేట్. పి స్టార్ ఆఫ్ పి డిఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ స్టార్ ఆఫ్ క్యూ డిఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ పి స్టార్ క్యూ డిఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఫంక్షన్ని మనకు స్క్విజ్ ఇన్ఈక్వాలిటీ ద్వారా మనం డిరైవ్ చేసుకుంటాం. ద ఈక్వల్ సైన్ అప్లైస్ వెన్ ఈక్వాలిటీ సైన్ ఏంటంటే పి ఈజ్ ఈక్వల్ టు కేక్యూ, వేర్ కే ఈజ్ ఎన్ కాన్స్టెంట్ అనమాట. కే అన్నది ఇందులో బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్. లెట్ పి స్టార్ ఈక్వల్ టు పి స్టార్ అంటే ఎస్ ఆఫ్ ఎఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ జే 2 ఎఫ్ T1. అంటే ఇక్కడ మనం పి స్టార్ అనుకున్నాం కదా. పి స్టార్ అంటే ఏంటి? పి స్టార్ అంటే ఎస్ ఆఫ్ ఎఫ్ అండ్ ఈ టు ద పవర్ ఆఫ్ జే 2 ఎఫ్ T1. అండ్ క్యూ అంటే ఇక్కడ క్యూ వచ్చి హెచ్ ఆఫ్ ఎఫ్ అయింది. ఇదిగోండి ఈ ఫంక్షన్స్ని దీంతో రిలేట్ చేస్తున్నాం. రిలేట్ చేస్తే పి స్టార్ ఏమో ఎస్ ఆఫ్ ఎఫ్ ఈ పవర్ జే 2 ఎఫ్ T1 అయింది. క్యూ వచ్చి హెచ్ ఆఫ్ ఎఫ్ అయింది. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, మోడ్యులస్ హోల్ స్క్వేర్, ఇంటిగ్రల్ కూడా ఉంది. ఇంటిగ్రల్ లిమిట్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేయలేదు. ఆల్సో ఇంటిగ్రల్ ఆఫ్ పి స్టార్ పి డిఎక్స్ ఈక్వల్ టు పి స్టార్ పి డిఎక్స్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ పి హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఈ విధంగా సింప్లిఫై చేశాక మనకి పి స్టార్ అంటే ఏంటో ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ చేసి చూపిస్తాను. మనకి పి స్టార్ వచ్చింది కదా, పి స్టార్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అండ్ దాన్ని పిలో కన్వర్ట్ చేసి కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ అన్నది వస్తుంది. ఓకేనా, కాంప్లెక్స్ కాంజుగేట్ తీసేస్తే మైనస్ వస్తుంది. దాని ద్వారా మనం సింప్లిఫై చేసి చూద్దాం. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ పి స్టార్కి రాస్తున్నాం ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ జే 2 ఎఫ్ T1. అండ్ పీకి రాసినప్పుడు ఇది పి స్టార్కి, ఇది పీకి. ఎస్ ఆఫ్ ఎఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ జే 2 ఎఫ్ T1. ఇక్కడేమో డిఎఫ్. ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎఫ్ హోల్ స్క్వేర్ ఈ టు ద పవర్, ఇక్కడ పవర్స్లో మైనస్, ఇక్కడ ప్లస్, పవర్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, పవర్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు 0 వాల్యూ వచ్చింది. ఈ టు ద పవర్ 0 అంటే 1. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఎస్ ఆఫ్ ఎఫ్ హోల్ స్క్వేర్ డిఎఫ్. ఇది తీసుకెళ్ళి మనం ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట. అప్లయింగ్ స్క్విజ్ ఇన్ఈక్వాలిటీ టు ద ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4కి మనం స్క్విజ్ ఇన్ఈక్వాలిటీని అప్లై చేసాం. ఇన్ఈక్వాలిటీ అప్లై చేసినప్పుడు మనకి ఈ వేలో రాసుకున్నాం. ఈ ఈక్వేషన్ని ఈ వేలో రాసుకోవాలి. పి స్టార్ డిఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎఫ్ ఉంది కదా, హెచ్ ఆఫ్ ఎఫ్ హోల్ స్టార్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎఫ్ నార్మల్ అనమాట, కాంప్లెక్స్ కాంజుగేట్ కాదు. ఆ రెండు మల్టిప్లై అయినప్పుడు హెచ్ ఆఫ్ ఎఫ్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, దాన్ని ఇక్కడ రాసుకున్నాం. ఈ ఈక్వేషన్ ఒక చోట హెచ్ ఆఫ్ ఎఫ్ హోల్ స్క్వేర్ డిఎఫ్ అన్నది ఇలా సెపరేట్ చేసి రాసుకున్నాం. రిప్రజెంట్ చేస్తే ఇక్కడ హెచ్ ఆఫ్ ఎఫ్ హోల్ స్క్వేర్ డిఎఫ్, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎఫ్ హోల్ స్క్వేర్ డిఎఫ్ లిమిట్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో క్యాన్సిల్ చేస్తాం. ఈ రెండు క్యాన్సిల్ చేశాక మనకి లాస్ట్గా మిగిలింది ఈ ఫంక్షన్. ఫ్రమ్ పాస్వర్స్ థీరం నుంచి సిగ్నల్ ఎనర్జీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎఫ్ హోల్ స్క్వేర్ డిఎఫ్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎస్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ డిటీ. ఫ్రీక్వెన్సీలో కానీ టైంలో కానీ కూడా ఎనర్జీ సిగ్నల్ సేమ్ అనమాట. ఎనర్జీ ఆఫ్ ద సిగ్నల్ సేమ్. సో ఇక్కడ ఎనర్జీ ఆఫ్ సిగ్నల్ ఈ అన్నది ఈ ప్లేస్లో మనం రాసుకున్నాం. ఇక్కడ n0/2 ఉంది కదా, 2 పైకి వెళ్తే మల్టిప్లై అవుతుంది, 2e/n0. ఇక్కడతో మనకి కంప్లీట్ అయ్యింది. Above expression indicates that the output peak signal to mean noise ratio
output signal to mean above expression indicates that output signal to mean noise ratio from matched filter depends on total energy of received signal and noise power per unit bandwidth only. ఇదేం చెప్తుందంటే అవుట్పుట్ పవర్ అవుట్పుట్ పీక్ సిగ్నల్ అనమాట. పీక్ మీన్ నాయిస్ టు ఫార్మ్స్ ఏ మ్యాచ్డ్ ఫిల్టర్కి అవుట్పుట్ పీక్లో ఉండాలంటే పీక్ నాయిస్ మీ సిగ్నల్ టు మీన్ నాయిస్ రేషియో రావాలంటే అది టోటల్ ఎనర్జీ మీద అండ్ నాయిస్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది పర్ యూనిట్ బ్యాండ్విడ్త్ ఓన్లీ. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ షేప్ ఆఫ్ ద సిగ్నల్, డ్యూరేషన్ అండ్ బ్యాండ్విడ్త్. ఇఫ్ కాదు ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ షేప్ ఆఫ్ ద సిగ్నల్, డ్యూరేషన్ అండ్ బ్యాండ్విడ్త్. సిగ్నల్ యొక్క సిగ్నల్ షేప్ మీద కానీ, డ్యూరేషన్ మీద కానీ అండ్ బ్యాండ్విడ్త్ మీద కానీ డిపెండ్ అయ్యి ఉండదు. ఓకేనా, పీక్ సిగ్నల్ టు మీన్ నాయిస్ రేషియో అన్నది. అండ్ P ఈక్వల్ టు KQ అని తీసుకుంటే వెన్ కాన్స్టెంట్ K ఈజ్ సెట్ ఈక్వల్ టు 1/GA, 1/GAకి ఈక్వల్ చేసాం అనుకోండి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, దెన్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్ విచ్ మ్యాక్సిమైజ్ ద పీక్ సిగ్నల్ టు మీన్ నాయిస్ రేషియో ఈజ్ గివెన్ బై. ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనమాట మ్యాక్సిమం పీక్ సిగ్నల్ టు మీన్ నాయిస్ రేషియో అన్నది జనరేట్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాచ్డ్ ఫిల్టర్ ఈజ్ దట్ ఇక్కడతో మనకు కంప్లీట్ అయిపోయిన డెరివేషన్. ఇక్కడ నుంచి 2 ప్రాపర్టీస్ అని డిస్కస్ చేద్దాం. An important property of matched filter is that irrespective of shape, time duration or bandwidth of input signal waveform, the maximum ratio of output peak signal to mean ratio is twice the energy constraints in the received signal divided by noise power per bandwidth. ఈ ఈక్వేషన్నే మనం థియరిటికల్గా రాసుకున్నాం. ఓకేనా, పీక్ సిగ్నల్ టు మీన్ నాయిస్ రేషియో ఈ ఈక్వేషన్ ఉన్నప్పుడు మాత్రమే జనరేట్ అవుతుంది చెప్తుంది. ఇది ఒక ప్రాపర్టీ అనమాట, ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నాయిస్ పవర్ పెర్ హెడ్జ్ ఆఫ్ బ్యాండ్విత్, నాయిస్ పవర్ ఈక్వల్ టు KT0FN. నాయిస్ పవర్ యొక్క రిలేషన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్ అండ్ రిసీవర్ నాయిస్ ఫిగర్కి ఒక రిలేషన్ ఇది. వేర్ K is బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T0 is స్టాండర్డ్ టెంపరేచర్, రాయలేదు. Fn is receiver noise figure. Another property వచ్చి the matched filter assumes that the input signal S of t is same as transmitted signal except the amplitude. మ్యాచ్డ్ ఫిల్టర్ ఎప్పుడు కూడా ఇన్పుట్ సిగ్నల్ని ట్రాన్స్మిటర్ సిగ్నల్గానే భావిస్తుంది, ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అందే అనుకుంటుంది. దాని యొక్క యాంప్లిట్యూడ్ని మాత్రం డిఫరెంట్గా తీసుకుంటుంది. ఎందుకంటే రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, బట్ దాని యొక్క ఫేసు ప్రాపర్టీస్ అన్నవి కాన్స్టెంట్గా ఉంటాయి. సో అలా కన్సిడర్ చేసుకుని మ్యాచ్డ్ ఫిల్టర్ అన్నది వర్క్ అవుతుంది. ఇట్ రిక్వైర్స్ దట్ ద షేప్ ఆఫ్ ట్రాన్స్మిటర్ సిగ్నల్ డస్ నాట్ చేంజ్. ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అన్నది రిసీవ్ అయినప్పుడు చేంజ్ అవ్వకూడదు డ్యూ టు రిఫ్లెక్షన్స్ బై టార్గెట్ ఆర్ బై ప్రాపగేషన్ టు అట్మాస్ఫియర్. ఓకే, అక్కడితో 2 ప్రాపర్టీస్ కూడా మనం డిస్కస్ చేసాం మ్యాచ్డ్ ఫిల్టర్ యొక్క. ఓకే, దాంతో మనం మ్యాచ్డ్ ఫిల్టర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డెరివేషన్ని కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.